అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో వి విల్ డిస్కస్ గ్రాడియో ఆర్ గ్రేడియో ఇన్ డీటెయిల్. ఈ మధ్యన ఈ గ్రేడియో అనే టూల్ బాగా పాపులర్ అవుతుందండి. మీకు తెలిసిందే కదా, చాట్ జీపీటీ తర్వాత ఈ మధ్యన రోజుకు ఒక కొత్త మోడల్ వస్తుంది. అండ్ ఈ మోడల్ హిట్టా ఫట్టా, దీనికి యూస్ కేస్ ఉందా లేదా, ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ ఉందా లేదా అని చెప్పి తెలియాలి అంటే దీన్ని పబ్లిక్ ట్రై చేయాలి, దీన్ని జనాలు ట్రై చేయాలి. అండ్ ట్రై చేయడం మీరు అనుకున్నంత ఈజీ కాదు. మోడల్ ఫైల్స్, మోడల్ వెయిట్స్ నుంచి మీరు ట్రై చేసేందుకు ఎన్వైర్న్మెంట్ మీ లోకల్ సిస్టంలో సెటప్ చేసుకోవాలి అంటే అంత ఈజీ కాదు. దాంట్లో జీపీయూ కాన్ఫిగరేషన్ ఉంటుంది, కూడా కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆల్ దాట్ ఈస్ నాట్ దాట్ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అంటే ఏమాత్రం బేసిక్స్ తెలియని వాళ్ళకి అదంతా చేయడం చాలా కష్టం. అండ్ వాళ్ళ సిస్టమ్ కూడా దాన్ని సపోర్ట్ చేయకపోవచ్చు. మరి అలాంటప్పుడు దీన్ని కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాత్రమే ట్రై చేస్తే నిజంగా ఈ మోడల్ వర్కౌట్ అవుతుందా అవ్వదా, అందరికీ నచ్చుతుందా నచ్చదా అని చెప్పి తెలియదు కదా. సో వీ నీడ్ అ ఎన్వైర్న్మెంట్ టు ట్రై. అండ్ జనరల్ పబ్లిక్కి కోడింగ్ అంటే ఏంటో తెలియదు కాబట్టి ఒక యూఐ బేస్డ్ ఎన్వైర్న్మెంట్, యూజర్ ఇంటర్ఫేస్ ఉన్న ఎన్వైర్న్మెంట్ అయితేనే జనరల్ పబ్లిక్ దాన్ని వాడగలరు. సో ఈ పనినే చాలా ఈజీ చేసే టూలే ఈ గ్రాడియో అనమాట. గ్రాడియోని వాడి మీరు ఏ మోడల్నైనా ఆర్ ఇన్ సింపుల్ వర్డ్స్ ఏ పైథన్ కోడ్నైనా ఎగ్జిక్యూట్ చేసేందుకు ఒక యూఐ బేస్డ్ ఇంటర్ఫేస్ని క్రియేట్ చేయొచ్చు విత్ జస్ట్ 2 or 3 లైన్స్ ఆఫ్ కోడ్. చాలా చాలా ఈజీగా అనమాట. అందుకే అంత ఫేమస్ అవుతుంది. సో ఇవాళ వీడియోలో వీ విల్ డిస్కస్ ది సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ gradio.app ఆర్ gradio.app అనే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. హెడ్ ఆన్ టు ద క్విక్ స్టార్ట్ సెక్షన్. అండ్ ఇక్కడ మీకు ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుంది. జస్ట్ స్క్రోల్ డౌన్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటి అంటే పిప్ ఇన్స్టాల్ అనమాట. సో విల్ బీ యూజింగ్ కొలాబ్ ఫర్ దిస్ ట్యూటోరియల్. సింపుల్గా మీరు గూగుల్ కొలాబ్ ఓపెన్ చేయొచ్చు ఆర్ ఈ URL colab.research.google.comని ఓపెన్ చేయండి. ఇట్స్ అ ఫ్రీ పైథన్ రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్ విత్ GPU సపోర్ట్ ప్రొవైడెడ్ బై గూగుల్ అనమాట. మీరు కొలాబ్లో పిప్ని బదులు ఈ ఎక్స్క్లమేషన్ పిప్ని వాడతారు. రన్ దిస్. ఒకవేళ మీకు గ్రాడియో కంప్లీట్గా నేర్చుకోవాలని ఉంది, నాట్ జస్ట్ గ్రాడియో, కంప్లీట్ డేటా సైన్స్ నేర్చుకోవాలని ఉంది అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ ఒడిన్ స్కూల్స్ డేటా సైన్స్ బూట్ క్యాంప్. ఇందులో మీకు ఈ కోర్ మాడ్యూల్స్ అన్నీ, ఈ బోనస్ మాడ్యూల్స్ అండ్ దాంతోపాటు ఈ కెరియర్ యాక్సిలరేషన్ స్కిల్స్ అండ్ అలాంగ్ విత్ దాట్ ఈ టూల్స్ అండ్ ఇందుకెళ్తే వాళ్ళు చేపించే వేరియస్ ప్రాజెక్ట్ అనమాట. ఇవి COVID-19 ప్రిడిక్షన్, క్రెడిట్ కార్డ్ అప్రూవల్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రిడిక్షన్, బ్యాంక్ టర్మ్ డిపాజిట్, కస్టమర్ చర్న్ రేట్ ప్రిడిక్షన్, కాలిఫోర్నియా హౌసింగ్ ప్రైస్ ప్రిడిక్షన్, ఇవన్నీ అనమాట. ఇందులో వాడే మాడ్యూల్స్ కూడా వాళ్ళు మీకు ఇందాక నేర్పించిన మాడ్యూల్సే. ఇఫ్ యూ వాంట్ టు సీ ద ప్రాజెక్ట్స్ దట్ దేర్ స్టూడెంట్స్ హ్యావ్ క్రియేటెడ్, ఇక్కడ అవి కూడా ఉంటాయి. సో రిటైల్ DB కానివ్వండి, డేటా ప్రొఫెషనల్స్ సర్వే బ్రేక్ డౌన్, ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ క్లిక్ ఆన్ వ్యూ ప్రాజెక్ట్ అండ్ దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. సో ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్ అనమాట. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ బ్యాచ్ 30th March స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దే విల్ కాల్ యూ బ్యాక్. కిందకి స్క్రోల్ చేస్తే యూ విల్ హ్యావ్ డీటెయిల్స్ అబౌట్ దేర్ హైరింగ్ పార్ట్నర్స్ అండ్ ఇది వాళ్ళ డేటా సైన్స్ కోర్స్ ఓవర్వ్యూ. వీళ్ళందరూ కూడా వీళ్ళ బూట్ క్యాంప్ ద్వారా సక్సెస్ఫుల్గా కెరియర్లో ట్రాన్సిషన్స్ పొందిన బూట్ క్యాంప్ స్టూడెంట్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ దేర్ సక్సెస్ స్టోరీస్ ఆల్సో. ఇంకా స్క్రోల్ చేస్తే వాళ్ళ వీక్లీ స్టాట్స్, ఆ తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేయండి అండ్ దిల్ గెట్ బ్యాక్ టు యూ. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోయాక స్క్రోల్ డౌన్ అండ్ ఇంకొక కొత్త సెల్ని క్రియేట్ చేయండి. క్లిక్ ఆన్ ప్లస్ కోడ్ అండ్ గో బ్యాక్ టు ద క్విక్ స్టార్ట్ పేజ్. సో బిల్డింగ్ యువర్ ఫస్ట్ డెమోకి ఒక శాంపుల్ కోడ్ ఇచ్చాడు. లెట్స్ జస్ట్ కాపీ దిస్. కాపీ చేశాక జస్ట్ గో బ్యాక్ హియర్, పేస్ట్ ఇట్, Ctrl+V అండ్ Ctrl+Enter రెండు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ సెల్ రన్ అవుతుంది. ఓకే, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ టు రన్. సో ఈ విధంగా మీకు ఒక పబ్లిక్ URL వస్తుంది. క్లిక్ ఆన్ ఇట్. ఈ విధంగా మీరు జస్ట్ కొన్ని లైన్స్ని మాత్రమే వాడి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దోస్ లైన్స్. ఈ విధంగా ఒక UIని క్రియేట్ చేశారు. లెట్స్ ట్రై దిస్ అవుట్. లెట్స్ సే VB అండ్ ఇంటెన్సిటీ లెట్స్ సే సమ్ 10 అనుకుందాం. సబ్మిట్. సో ఇట్స్ గివింగ్ యూ సమ్ అవుట్పుట్ హెలో VB అని చెప్పి. సో ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇఫ్ యూ గో బ్యాక్ టు ద కోడ్, ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసాం గ్రాడియోని యాజ్ GR. విల్ కమ్ బ్యాక్ టు ద గ్రిడ్ ఫంక్షన్.
ఇక్కడ డెమో ఈజ్ ఈక్వల్ టు gr.interface అని చెప్పి ఈ విధంగా ఒక ఇంటర్ఫేస్ని ఇనిషియలైజ్ చేసాం కదా. దాంట్లో మూడింటిని పాస్ చేస్తున్నాం. ఒకటేమో ఫంక్షను, ఒకటేమో ఇన్పుట్స్, ఒకటేమో అవుట్పుట్స్. ఇక్కడ ఏం చేస్తున్నాం, బేసిక్గా మనకి ఇన్పుట్స్ ఇవి, అవుట్పుట్స్ ఇది, అండ్ ఈ ఇన్పుట్ నుంచి అవుట్పుట్ని తీసుకొచ్చే ఫంక్షన్ ఇది అని చెప్తున్నాం అనమాట. ఏంటి, సో మనకి ఈ ఇంటర్ఫేస్ అనే ఫంక్షన్లోకి 3 విషయాలని పాస్ చేస్తున్నామండి. ఒకటేమో ఫంక్షన్ అండి, ఒకటేమో ఇన్పుట్, ఒకటేమో అవుట్పుట్. సో ఈ ఇన్పుట్ ఇస్తే ఈ అవుట్పుట్ని తీసుకురావడానికి ఏ ఫంక్షన్ వాడాలి అని ఇక్కడ చెప్తున్నాం అనమాట. సో బేసిక్గా ఏమవుద్ది, ఈ ఇన్పుట్ ఈ ఫంక్షన్కి వెళ్తుంది అండ్ ఈ ఫంక్షన్ ఈ అవుట్పుట్ని ఇస్తుంది. లెట్స్ సీ ఇఫ్ దాట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇక్కడ ఇన్పుట్లో మనకి 2 పారామీటర్స్ ఉన్నాయి. ఎందుకు, బికాజ్ వీ హ్యావ్ 2 ఫీల్డ్స్. ఒకటేమో ఇట్స్ ద టెక్స్ట్ ఫీల్డ్ నేమ్, ఇంకొకటేమో స్లైడర్ విచ్ ఈస్ ఇంటెన్సిటీ. సో ఇఫ్ యూ గో బ్యాక్ హియర్ యూ హ్యావ్ టెక్స్ట్ అండ్ స్లైడర్. ఓకే, ఆ టెక్స్ట్కి మీరు పేరు ఇక్కడ నేమ్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ నేమ్ వచ్చింది. ఓకే, ఇక్కడ స్లైడర్కి ఇంటెన్సిటీ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇంటెన్సిటీ అని వచ్చింది. సో ఈ 2 ఇన్పుట్ వచ్చాక వీఆర్ రిటర్నింగ్ హెలో ప్లస్ నేమ్. ఏంటి, నేమ్ ఈజ్ బేసికలీ ద ఫస్ట్ ఇన్పుట్ విచ్ ఈస్ హియర్ వీబీ కాబట్టి హెలో వీబీ వచ్చింది. ఆ తర్వాత వీఆర్ ఇన్పుట్టింగ్ ద ఎక్స్క్లమేషన్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ విచ్ ఇంటెన్సిటీ ఈస్ ప్రెసెంట్. అంటే ఇంటెన్సిటీ 2 అయితే 2 ఎక్స్క్లమేషన్లు వస్తాయి, 3 అయితే 3. ఆ విధంగా మనం ఏం ఇచ్చాం, మనం 10 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 10 వచ్చి ఉండాలి. కౌంట్ చేయట్లేదు, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో 10 వచ్చినాయి. ఎందుకు, బికాస్ మనం 10 ఇచ్చాం కాబట్టి. ఇక్కడ లెట్స్ సే ఒకటే ఇస్తే 0 కాదు 1 ఇద్దాం. లెట్స్ గివ్ ఇట్ 1 అండ్ సబ్మిట్. సో హెలో వివి 1 టైం రావాలి, 1 టైమే వచ్చింది. చూసారా, సో దట్స్ హౌ ఇట్స్ వర్కింగ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఈ ఫంక్షన్ ఇంపార్టెంట్ కాదు, బట్ ఎలా వర్క్ అవుతుంది అనేది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఫంక్షను, ఇన్పుట్, అవుట్పుట్. ఇన్పుట్లో ఏమో వీఆర్ టేకింగ్ టెక్స్ట్ అండ్ స్లైడర్ కాబట్టి ఆ 2 వెళ్తున్నాయి. అవుట్పుట్లో కేవలం టెక్స్ట్ ఉంది కాబట్టి వీఆర్ గివింగ్ అవుట్ టెక్స్ట్. ఓకే, విచ్ ఈస్ ఈ మొత్తం స్ట్రింగ్. గాట్ ఇట్. సో దీంట్లో టెక్స్ట్ స్లైడర్ కాకుండా ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. లెట్స్ సే యూ వాంట్ టు ట్రై అదర్ టైప్స్. సింపుల్గా గో టు డాక్స్. ఓకే, సో ఇక్కడ ఇంటర్ఫేస్ గురించి కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉంది. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ యూసేజ్లో దే హ్యావ్ యూజ్డ్ ఇన్పుట్ యాజ్ ఇమేజ్. లెట్స్ ట్రై దిస్ అవుట్. కాపీ చేయండి అండ్ ఇఫ్ యూ గో డౌన్, లెట్స్ క్రియేట్ అ న్యూ. ఓకే, లెట్స్ గో డౌన్ అండ్ క్రియేట్ అ న్యూ సెల్. క్లిక్ ఆన్ న్యూ కోడ్ అండ్ దీన్ని పేస్ట్ చేసి రన్ దిస్. మీకు మళ్ళీ ఇంకొక గ్రాడియో బేసిక్లీ యూఐ క్రియేట్ అవుతుంది. క్లిక్ ఆన్ ద లింక్ అండ్ దీంట్లో చూస్తే you will see an input image option also. Drop image here or click to upload అని ఉంది. క్లిక్ చేయండి, మీ ఫైల్ సెలెక్టర్ ఓపెన్ అవ్వాలి. లెట్ మీ ఓపెన్ దిస్ ఇమేజ్. సో నేను కాపీ చేసిన ఆర్ సెలెక్ట్ చేసిన ఇమేజ్ వచ్చింది. క్లిక్ ఆన్ సబ్మిట్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. డిపెండ్స్ ఆన్ లాజిక్. ఓకే, ఇక్కడ మనకి డాగ్ 70 క్యాట్ 13 ఇచ్చాడు, ఎందుకంటే మేబీ దట్స్ ద లాజిక్ దట్స్ ఇన్ ద ఫంక్షన్. లెట్స్ సీ దాట్. సో యా, ఇక్కడ ఫంక్షన్లో జస్ట్ ఇట్స్ సేయింగ్ రిటర్న్ క్యాట్ 30% అండ్ డాగ్ 70%. సో అందువల్ల ఆ విధంగా వచ్చింది. బట్ యా, ఇక్కడ బేసిక్గా ఏమవుద్ది అంటే ఈ ఇన్పుట్ ఏదైతే ఉందో ఇమేజ్, ఇట్స్ యాక్చువల్లీ అ నంపై అరే అనమాట. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చెక్ దాట్, మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే రిటర్న్ టైప్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి ఇవ్వండి. చేంజ్ దిస్ టు టెక్స్ట్. ఓకే, అండ్ రన్ దిస్ అగైన్. ఓపెన్ దిస్ లింక్ అగైన్. లెట్స్ అప్లోడ్ అ ఇమేజ్ అగైన్. చూసారా, ఇట్స్ అ నంపై అరే. కాబట్టి మీరు ఏ ఇమేజ్ని అప్లోడ్ చేసినా గ్రాడియోలో ఇట్ విల్ బీ ఆటోమేటిక్లీ కన్వర్టెడ్ ఇంటూ అ నంపై అరే అండ్ దాని మీద మీరు మీకు కావాల్సిన ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. సిమిలర్ టు ఇమేజ్ మీకు ఆడియో కూడా ఉంటుంది. ఇక్కడ ఇంటర్ఫేస్లో దిస్ వాజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఆడియో అండ్ ఇమేజ్ సెపరేట్గా కూడా ఉంటాయి. లెట్ మీ చెక్. ఎస్, దిస్ ఈస్ ద సెక్షన్ ఫర్ ఇమేజ్. సో ఇక్కడ మీకు ఇమేజ్ గురించి కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అదేవిధంగా ఇఫ్ యూ గో హియర్, చూసారా ఇక్కడ యూ హ్యావ్ ద టైప్ ఆల్సో, ఇట్స్ నంపై అరే అని చెప్పి. సో అదేవిధంగా యూ హ్యావ్ ఆడియో. ఇక్కడ నుంచి మీరు ఆడియోని కూడా ఇన్పుట్గా అప్లోడ్ చేయొచ్చు. దెన్ యూ హ్యావ్ బార్ ప్లాట్, బటన్, చాట్ బాట్, చెక్ బాక్స్, డిఫరెంట్ కంపోనెంట్స్ ఉన్నాయి. వీటినన్నిటిని యూ ఆల్సో హ్యావ్ వీడియో, అప్లోడ్ బటన్, స్టేట్, స్లైడర్ చూసాం ఆల్రెడీ, రేడియో బటన్, ప్లాట్, ఇవన్నిటిని కూడా మీరు ఏం చేయొచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఓకే, వన్ మోర్ థింగ్ ఈజ్ ఇక్కడ మీరు ఈ 2 ఎగ్జాంపుల్స్లో కూడా ఇంటర్ఫేస్ని వాడారు. ఓకే, gr.interface అండ్ gr.interface. సో ఈ ఇంటర్ఫేస్ బై డిఫాల్ట్ మీకు ఈ విధంగా 2 కాలమ్స్ క్రియేట్ చేస్తుంది. ఒక కాలంలో ఏమో ఇన్పుట్, ఒక కాలంలో ఏమో అవుట్పుట్. ఇలా వద్దు, నాకు కస్టమ్గా లేఅవుట్ కూడా నా ఇష్టంగా కావాలి అనుకుంటే
ఇక్కడ మీకు బ్లాక్స్ అని చెప్పి ఉంటుంది, గ్రేడియో బ్లాక్స్ అని చెప్పి. ఇట్ విల్ బి సమ్వేర్ ఆన్ ద పేజ్ ఓన్లీ. స్క్రోల్ చేయండి. ఈ గ్రేడియో బ్లాక్స్ని వాడి మీరు మీకు నచ్చినట్లుగా మీ లేఅవుట్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. జస్ట్ కాపీ చేద్దాం. లెట్ మీ గో బ్యాక్ అండ్ ఇన్సర్ట్ అ న్యూ సెల్. అండ్ ఆటోమేటిక్గా మీరు దీన్ని క్లోజ్ చేసినా ఓకే, క్లోజ్ చేయకపోయినా 72 అవర్స్లో ఆటోమేటిక్గా ఇది ఆగిపోతుంది. ఐ మీన్ దిస్ విల్ నాట్ వర్క్. ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బి పర్మనెంట్ హగ్గింగ్ ఫేస్లో యూ కెన్ అప్లోడ్ దిస్, యూ కెన్ హోస్ట్ ఇట్ దేర్. ఇఫ్ యూ సీ లేఅవుట్ మార్పింది చూసారా, టెక్స్ట్ బాక్స్ ఉంది. లెట్స్ సే ఇక్కడ నేను హాయ్ ఇస్తాను. మేబీ హాయ్ ప్రింట్ అవుద్ది అక్కడ. లెట్ మీ గివ్ హాయ్. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఫంక్షన్ యూర్ రైటింగ్. రన్ చేస్తే ఏమవుతుంది, వెల్కమ్ టు గ్రాడియో హాయ్ వచ్చింది. సో ఇఫ్ యూ గో టు ద కోడ్, ఓకే, గ్రేడియో బ్లాక్ని క్రియేట్ చేశారు. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్క్ డౌన్ని స్టార్ట్ టైపింగ్ బిలో అని చెప్పి ఉంది చూసారా, స్టార్ట్ టైపింగ్ బిలో ఆ మార్క్ డౌన్ ఇచ్చారు. ఆ తర్వాత యూఆర్ క్రియేటింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ విత్ జిఆర్ రో. సో ఇక్కడ రో ఉంది కాబట్టి లెట్స్ సే నేను దీన్ని ఇంకొక రోలో పెడదాం అనుకుంటున్నాను. యూ కెన్ డూ దట్. లెట్ మీ జస్ట్ కట్ దిస్ Ctrl Xతో. అండ్ ఇక్కడ అగైన్ విత్ జిఆర్ డాట్ రో ROW. అండ్ ఇక్కడ లెట్ మీ గివ్ దిస్ కోలన్. అండ్ ఇక్కడ నేను ఇన్పుట్లో ఇది ఇచ్చాను అనుకోండి. లెట్ మీ గివ్ ద సేమ్ ఇండెంటేషన్ యాజ్ బిఫోర్, ట్యాబ్. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మీకు ఈ ఇన్పుట్ అవుట్పుట్ డిఫరెంట్ రోస్లో వస్తాయి. అంటే ఇక్కడ చూస్తే మీరు పక్కపక్కన ఉన్నాయి కదా ఇన్ ద సేమ్ రో, ఇక్కడ డిఫరెంట్ రోస్లో రావాలి. ఓకే, యూ కెన్ చెక్ దాట్. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే 2 రోస్ క్రియేట్ చేశారు ఇప్పుడు. ఆ తర్వాత యూ ఆర్ క్రియేటింగ్ అ బటన్. ఆ బటన్ పేరు ఏంటి, ఆ లేబుల్ ఏంటి, రన్. చూసారా, దెర్ ఆర్ 2 రోస్ నౌ. ఓకే, రన్. అండ్ రన్ మీద క్లిక్ చేస్తే ఏం జరగాలి అని చెప్పడానికి యూ హ్యావ్ డిఫైన్డ్ ఆన్ క్లిక్ లిస్నర్. సో బటన్ డాట్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఇందాకలాగే, సో ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, విచ్ ఇస్ అప్డేట్. సో ఇక్కడ మనకి పేరు ఉంది వెల్కమ్ టు గ్రాడియో అని చెప్పి. దట్స్ వై వీ గాట్ దట్ దేర్. అండ్ ఇన్పుట్స్ అనేది ఇది, అవుట్పుట్స్ అనేది ఇది అని చెప్పి ఇస్తున్నాం. ఇక్కడ సింగిల్ ఇన్పుట్ మాత్రమే ఉంది. ఇఫ్ యూ వాంట్ మల్టిపుల్ ఇన్పుట్స్ యూ కెన్ డూ దాట్. లెట్స్ సే లెట్ మీ కాపీ దిస్ అండ్ ఇంకొక రోని క్రియేట్ చేస్తున్నాను ఫర్ ఇన్పుట్ ఓన్లీ. లెట్స్ సే దీని పేరు ఈ విధంగా ఇచ్చాను అండ్ దీని పేరు ఇన్పుట్ 1 అని ఇచ్చాను. ఓకే, అండ్ ఇక్కడ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ యర్ నేమ్ అండ్ ఆ తర్వాత వాట్ ఈజ్ యువర్ ఏజ్ అనుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇప్పుడు ఇన్పుట్స్ 2 ఉన్నాయి కాబట్టి యూ కెన్ మేక్ దిస్ ద లిస్ట్. అండ్ ఇక్కడ లిస్ట్ లాగా ఇన్పుట్ని అండ్ ఇన్పుట్ 1ని పాస్ చేయొచ్చు. గాట్ ఇట్. అట్ ద సేమ్ టైం మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ అప్డేట్ ఫంక్షన్లో కూడా నేమ్ అండ్ ఏజ్ 2 తీసుకోవాలి. వెల్కమ్ టు గ్రాడియో అని చెప్పి ఇక్కడ నేమ్ ఇచ్చారు. ఆ తర్వాత విత్ ఏజ్ అని చెప్పి ఈ విధంగా ఇవ్వండి, ఏజ్ కూడా. లెట్ మీ కంట్రోల్ అండ్ ఎంటర్ అగైన్. ఇది మళ్ళీ రన్ అవుద్ది. లెట్ సీ ఇఫ్ దిస్ ఇస్ వర్కింగ్. మనకి పబ్లిక్ యూఆర్ఎల్ ఇంకా జనరేట్ అవ్వాలి. క్లిక్ ఆన్ ద లింక్. వాట్ ఈస్ యువర్ నేమ్ వీబీ అనుకుందాం. వాట్ ఈస్ యువర్ ఏజ్, సో ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ 23, ఎగ్జాంపుల్ కాదు 23. ఆ తర్వాత టెక్స్ట్ బాక్స్ ఇక్కడ అవుట్పుట్ వస్తుందన్నమాట. క్లిక్ ఆన్ రన్. సో వెల్కమ్ టు గ్రాడియో వీబీ విత్ ఏజ్ 23. దిస్ ఈజ్ వర్కింగ్. ఓకే, సో ఈ విధంగా జస్ట్ గో టు ద డాక్యుమెంటేషన్ అండ్ మిగతా కాంపోనెంట్స్తో కూడా ఆడుకోండి. ఇట్స్ ఫన్, జస్ట్ ప్లే విత్ ఇట్. ఓకే, సో దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ విధంగా సింపుల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. లెట్స్ యూ హ్యావ్ అ మషిన్ లెర్నింగ్ మోడల్. దానికి ఇన్పుట్ ఇమేజ్ అనుకోండి, ఇక్కడ తీసుకుంటారు. ఈ ఫంక్షన్లో ఆ మోడల్ని ప్రైవేట్ ఫంక్షన్ కాల్ చేస్తారు అండ్ వచ్చిందని అవుట్పుట్గా రిటర్న్ చేస్తారు. సో ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు క్రియేట్ అ UI ఫర్ యువర్ మోడల్. అదనమాట. డెఫినెట్లీ హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.